అవినీతి మీద పూర్తి స్థాయిగా ఆయన ఆరోపణలు చేశారు. భారీ భూ కుంభకోణాలన్నీ అమరావతిలోనే జరుగుతున్నాయి. చాలా కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు జరుగుతుంది. ఎకరానికి 2 కోట్ల రూపాయలు వేసుకున్నా సరే మౌలిక సదుపాయాలకి ఇది ఎప్పుడు జరిగాను, ఇది జరగదు, కట్టలేరు, అసాధ్యం కాబట్టి అని చెప్పి మళ్ళీ అదే వైఖరి, మళ్ళీ ముందు ఉన్న వైఖరి మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే ఆ అవినీతి అంశాల మీద మీరే ఉంటారు, నిజంగానే అంత అవినీతి ఇక్కడ పెరిగిపోయి ఉందా? అసలు అవినీతి జరగటం అంటే అండి 2 రకాలండి. ఒకటి భూముల విషయంలో అవినీతి జరిగింది అంటున్నారు, 2 కన్స్ట్రక్షన్ విషయంలో. ఈ రెండింటి గురించి వేరువేరుగా మనం మాట్లాడుకుందాం. భూములు అనేవి ఇవన్నీ ఇక్కడ పట్టా భూములండి. వీళ్ళ కొంత రాయలసీమ నైజాం ప్రాంతంలో ఉన్నట్టు ఎలా పడితే అలా నాన్ రికార్డెడ్ భూములు ఇక్కడ లేవు. ఇక్కడ అన్ని రికార్డెడ్ భూములు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ రైతులందరూ కూడా అవగాహన గల వాళ్ళు, ఇవి ఎప్పటి నుంచో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు చదువుకొని ఉన్నారు, అందరికి అవగాహన ఉంది. ఏ ఒక్కరు కూడా 1 సెంటు కూడా ప్రభుత్వం కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, లేదా రాజకీయ నాయకులు అనుకుందాం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఎవరు వచ్చినా కూడా అంత తేలిగ్గా వారికి లొంగిపోయి వారికి దారాదత్తం చేసే పరిస్థితుల్లో ఈ ప్రాంత వాసులు ఎవరు లేరండి. అంత తేలిగ్గా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు లేరు. మేము భవిష్యత్తును ఆలోచించే రాజధాని కోసం భూములు ఇచ్చిన అటువంటి ఆలోచన విధానం కలిగిన మేము మా సొంత భూముల్ని రాజకీయ నాయకులకి దారాదత్తం చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఎవరు లేరు సార్. ఇక్కడ భూ కుంభకోణాలు ఇవన్నీ ఏం జరగలేదు. ఎవరికన్నా పైకం అవసరమై డబ్బులు అవసరమైతే వారి అవసరాల కోసం ఆ రోజున్న మార్కెట్ ప్రకారం అమ్ముకున్నారు. వివిధ రాజకీయ నాయకులు, వివిధ పెద్దలు, అదేవిధంగా వివిధ ప్రజలు కూడా కొనుక్కున్నారు. చాలా స్థానికులు కాకుండా బయట వ్యక్తులు, చిన్న చిన్న వాళ్ళు కూడా చాలామంది అప్పు సొప్పు చేసి కూడా కొనుక్కున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్నావు. 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? నువ్వేమి ఇక్కడ ఒక పని చేయలేదు. ఒక్క పుక్లైనర్ పెట్టి ఒక చెట్టు కూడా బేకల. అటువంటి నువ్వు ఇక్కడ కుంభకోణం జరుగుంటే వదిలిపెట్టేవాడువా? ఎవరినైనా వదిలిపెట్టేవాడువా? నీది వదిలిపెట్టే మనస్తత్వం ఏదైనా అసలు జరగకపోతేనే అన్ని అవి జరిగినాయి ఈ జరిగినాయి అని చెప్పి అరెస్టుల మీద అరెస్టులు చేసే నువ్వు ఇక్కడ ఏదన్నా జరుగుంటే ఆ పరిస్థితి ఉండేదా? ఇంతవరకు ఎవరిని ఒక కేసు పెట్టావా? లేకపోతే కేసు పెట్టావా అనుకో, వారిని ఎవరిని విచారించి అరెస్ట్ చేసావా, నిరూపించావా? ఏది లేదు. ఇన్సైడ్ ట్రేడింగ్ అని కేసులు వేయించావు పోయిన గవర్నమెంట్లోనే. కేసులు వేయించావు. ఆ కేసులన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టు అందరూ కొట్టేశారుగా. ఇంక నువ్వేమని మాట్లాడతావు? రాజకీయంగా నువ్వు వేసిన కేసులన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత వ్యవస్థలన్నీ కూడా కొట్టేసినాక, సుప్రీంకోర్టు కూడా కొట్టేసినాక నువ్వు ఇంకా అదే మాట మాట్లాడతావంటే అర్థం లేదు దీంట్లో.